ఉగాది పండుగ మన తెలుగువారందరూ కనుక బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ. సరే, ఉన్నోళ్ళ కోణంలో నుంచి పక్కన పెడితే, పేదోడి కోణంలో చూస్తే, ఒక రైతు కోణంలో చూస్తే, ఒక రైతు కూలి కోణంలో చూస్తే, నిజంగానే ఈ ఉగాది పండుగ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతోందా? వాళ్ళకు పండగ ఆనందాన్ని మిగిలిస్తుందా? ఈ 10 నెలల ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఈరోజు పండుగ ఆనందాన్ని ఏమన్నా మిగిల్చే పరిస్థితులు ఉన్నాయా? జెన్యూన్గా మాట్లాడుకుందాం. నేను ఉన్నోళ్ళ కోణం నుంచి పక్కన పెట్టండి. మీరు ఉన్నోళ్ళే కావచ్చు, మీ ఊర్లో ఒక లేనోళ్ళ, ఒక రైతుకు ఫ్యామిలీ, లేకుంటే ఒక పేద కూలి ఫ్యామిలీ కోణంలో నుంచి తీసుకోండి. మా ఊర్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. లేనోళ్ళ కోణంలో నుంచి చూడండి, ఒక రైతు కోణంలో నుంచి చూడండి. రైతులు పంటలు పండిస్తూ ఉంటే వాళ్ళకి లాభాలు వస్తున్నాయంటే నిజంగా కనీసం మద్దతు ధర ఉంటుందా? మొన్ననే ఒక రైతు బాధ ఏందో మనం పోస్ట్ చేసాం. ఉలవలు పండిస్తే ఉలవల రేట్లు ఉండవు, వేరుశనగ పండిస్తే వేరుశనగ రేట్లు ఉండవు, కూలీలు దొరకట్లే, ప్రభుత్వాలు కొనట్లే, కనీసం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము అందడం లేదు. పోని పేదోడికి ఈ ప్రభుత్వం 10 నెలల్లో ఏమైనా సంక్షేమం అందించిందా? ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, ఆ సబ్సిడీలు కూడా ఇంకా జమ చేయలే. అయినా సబ్సిడీ ఏంటి? గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు, ప్రభుత్వం కట్టుకోవాలి. ఆ గ్యాస్ ఏజెన్సీలకు వాళ్ళు బిల్లులు పెట్టుకోవాలి, గ్యాస్ ఏజెన్సీలో ప్రభుత్వం కట్టుకోవాలి. అది జెన్యున్గా చేయాల్సింది. కానీ మీరు కట్టుకొని మేము పంపిస్తామని ఏంది వీళ్ళు పంపించేది? ఎప్పుడు పంపిస్తారు? ఈరోజు కొంటే 6 నెలలకు పంపించేటట్లయితే ఊర్లో వాళ్ళు ఏదో అప్పో చేసి వాళ్ళే కొనుక్కుంటారు కదా. ప్రభుత్వం చేసేది ఏముంది? ఫ్రీగా ఇవ్వండి, ఏజెన్సీలో కంపెనీలకు మీరు కట్టుకోండి. మరి ఏం చేశారు 10 నెలల్లో? ఒక్కటన్నా వాళ్ళకు ₹1 తిరగడయ్యేది. ఈరోజు పండగ సరుకులు కొనుక్కోవాలి. సరే, కొందరు ఉగాది రోజే తింటారేమో పండుగ అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు. మా ఊర్లో అయితే ఉగాది పండుగ రోజు తినరు, మరుసటి రోజు పౌర్ణమి అని చెప్పి తింటారు. ఇంకా రేపు రంజాన్ కూడా ఉంటుంది అనుకోండి. నిజంగానే ఆనందంగా తినగలిగే విధంగా ₹1 సర్క్యులేషన్ జరుగుతుందా ప్రభుత్వానికి జనానికి మధ్య? మనం జెన్యూన్గా మాట్లాడుకున్నాం. ప్రాక్టికల్ ప్లాట్ఫామ్ మీద నుండి ₹1 ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన సహకారం అందింది జనానికి? ₹1 ఏ విధమైన సహకారం అందింది? ఏదో చిరుద్యోగులుగా ఉన్న వాలంటీర్లకు గౌరవ వేతనం అని చెప్పి వాళ్ళకి 5,000 వస్తుంది. పోయిన ఉగాదికి 10,000 ఇస్తామన్నారు. ఈ ఉగాదికి వాలంటీర్లను పచ్చడి చేసి పక్కన పడేశారు. తల్లికి బంధనం పేరుతో డబ్బులు ఇచ్చారు. ఉచిత బస్సు ఇస్తామన్నారు. పండగకి పోతారో, పబ్బాలకు పోతారో, మీ పుట్టింటికి పోతారో అన్నారు. చంద్రబాబు గారి వీడియో చూపించి ఇప్పుడు ఈ ఉగాది పండగ ఆడోళ్ళు పోతే ఊరుకుంటారా? బస్సులు డ్రైవర్లు, కండక్టర్లు స్టేషన్ దగ్గర నిలిపి కేసులు పెడుతున్నారు. 18 ఏళ్ళ నిండిన వాళ్ళకి నెలకు 1,500 ఇచ్చారా? ఏ విధమైన సహకారం? తోపుడు బండ్లకు ఇచ్చారా? టైలర్లకు ఇచ్చారా? సరే, ఏ రూపంలోనూ ₹1 ప్రజల నుంచి సర్క్యులేషన్ అవుతుందా డబ్బు? అవేమి ఇవ్వలే. ఏమైనా ఉపాధి కల్పించారా? చిన్న పనులు చేసుకొని చిన్న స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ఆసరా కల్పించారా? ₹10 వడ్డీకి వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని మళ్ళీ సాయంత్రం రేపు వాళ్ళు అమ్ముకోవాలి, మళ్ళీ ఆ వడ్డీ వాళ్ళకి కట్టుకోవాలి. అలా లేకుండా ప్రభుత్వం ఏమన్నా కనుక వడ్డీ లేకుండా వాళ్ళకి రుణాలు ఇచ్చిందా? అంటే ఏ రూపంలో డబ్బు సర్క్యులేట్ అవుతుంది అంటున్నాను. ఇప్పుడు నేను మాట్లాడిన తక్కువ, మీరు చెప్పండి. ఎవరైనా ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళే కావచ్చు, జెన్యూన్గా చెప్పండి. ₹1 ఏ రూపంలో జనానికి ప్రభుత్వ సహకారం అందించింది? ఏ విధంగా మనీ సర్క్యులేషన్ జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? ఇలా ఉంటే కానీ ఏమైనా ఉపాధి అయినా దొరికిందా అంటున్నాను. ఉపాధి హామీ కూలీలకు కానీ బిల్లులు పెట్టట్లేదు, వాళ్ళు కానీ రోధిస్తున్నారు తెలుసా? ఉపాధి హామీ వాళ్ళకి కానీ బిల్లులు పెట్టట్లేదు. ఇంతకుముందు కనీసం ఈ వారంది వచ్చే వారమైనా పెడుతుంది, వచ్చే వారమైనా పెడుతుంది. ఇప్పుడు ఆ ఉపాధి హామీ కూలీలు కానీ బిల్లులు పెట్టట్లేదు. ఇంత దారుణంగా మనీ సర్క్యులేషన్ ఆగిపోతే ఏ విధంగా వ్యవస్థ ముందుకు సాగుతుంది? ఏమనంటే వీళ్ళ ఆలోచనలన్నీ
అమరావతిలో బిల్డింగ్లు కడితే రాష్ట్రం అంతా సంతోషపడాలంట. అమరావతికి 1000 కోట్ల అప్పు తెస్తే రాష్ట్రం అంతా సంతోషపడాలంట. అంతా అమరావతినేనా? ఏ మాట కమాట ఎవరికి కావాలి? అంతా హైదరాబాద్ అనుకుని సంకనాగిపోయాను 6 దశాబ్దాలు కష్టపడి అంతా అనుకొని. ఇప్పుడు మళ్ళీ అంతా అమరావతి అని మళ్ళీ 3-4 దశాబ్దాల తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు సంకనాగిపోవాలి.